Hi everyone, welcome to our channel. Today's video is TS and AP ESET Mathematics PYQs. PYQs ఎందులో అంటే లాగారిథమ్స్ టాపిక్ నుంచి లాగారిథంలో ఎవ్రీ ఇయర్ వస్తుందని చెప్పలేము. కొన్ని టైమ్స్ ఇస్తూ ఉండు, కొన్ని టైమ్స్ ఇవ్వకుండా కూడా ఇస్తున్నాడు. ఓకేనా కొన్ని టైమ్స్ ఇస్తున్నాడు క్వశ్చన్స్, కొన్ని టైమ్స్ ఇవ్వట్లేడు. ఇది ఎగ్జాక్ట్గా వస్తాయని చెప్పలేము, రావండి. కానీ లాస్ట్ ఇయర్ ఏపీ వాళ్ళకి ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు 2023లో. ఈ అదే టీఎస్ వాళ్ళకి 2 ఇచ్చాడు. అంతకుముందుకు టీఎస్ వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ 2022లో రాలేదు, 2021లో ఒకటి వచ్చింది, 2020 ఒకటి. అంటే ఆ క్వశ్చన్లు కూడా పెద్ద ఏదో ఎక్స్పెక్టెడ్ చేసి ఏమి ఉండవు, సింపుల్గా క్వశ్చన్స్ ఉంటాయి. లాగారిథంలో మెయిన్గా యూజ్ చేసి ఏంటి, ఫస్ట్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ బై ఇంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఇది కన్ఫామ్ గుర్తుండాలి. ఓకేనా. లాగారిథమ్స్ ఆర్ 2 టైప్స్. ఏంటి, వన్ ఈజ్ ద న్యాచురల్ లాగారిథమ్, అనదర్ వన్ ఈజ్ ద కామన్ లాగారిథమ్. సో న్యాచురల్ లాగారిథంలో బేస్ ఏ ఉంటుందండి, కామన్ లాగారిథంలో బేస్ ఏ ఉంటుంది. న్యాచురల్ లాగారిథమ్ ఈజ్ బేస్ ఏ, కామన్ లాగారిథమ్ ఈజ్ బేస్ ఏ. ఓకే, కామన్ లాగారిథమ్ ఈజ్ ఆల్వేస్ బేస్ ఏముంటుందండి, 10 ఉంటుంది. దీన్ని ఏమనుకుంటాం మనం, కామన్ లాగారిథమ్. ఓకేనా, దీన్ని ఏమనుకుంటాం, న్యాచురల్ లాగారిథమ్. ఓకే, 2.176 సంథింగ్ వాల్యూ ఉంటుంది. ఓకే, 2.176 సంథింగ్ వాల్యూ ఉంటుంది, పెద్దగా యూజ్ చేసుకోమని. అయితే ఇక్కడికి వచ్చేసి ఇది ఫస్ట్ ఫార్ములా. అవునా, ఇది ఫస్ట్ ఫార్ములా. సో ఏ గ్రేటర్ దెన్ ఆల్వేస్ జీరోనే, ఆల్వేస్ ఏముండాలి, పాజిటివ్ వాల్యూసే ఎగ్జిస్ట్ కావాలి. నెక్స్ట్ లాగ్ ఏ బేస్ ఏ సేమ్ ఉన్నాయనుకోండి, యాక్చువల్ వాల్యూ బేస్ వాల్యూ వాట్ వి గెట్ 1. సార్ మాకు ఇది రావాలి అంటే ఏంటి, మన లాగారిథం టాపిక్ కూడా ఉంది మన యూట్యూబ్లో, పాలిటెక్నిక్ ఫస్ట్ సెమిస్టర్లో. అది చూసుకొని జస్ట్ ప్రిపేర్ అయినా కూడా ఈజీగా మీరు వచ్చే క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేస్తారు. లాగారిథం నుంచి కేస్ ఈ సెట్లో వస్తే క్వశ్చన్ స్కిప్ కాదు. నెక్స్ట్ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో లాగ్ ఎక్స్ వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ log x by y base a is equal to log x base a minus log y base a. Next another one is 1 2 3 4 అయిపోయా. నెక్స్ట్ log a base b, బట్ ఇక్కడ ఏంటంటే b గ్రేటర్ దెన్ a అన్నట్లు. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే 1 by log b base a గా రాసుకోవచ్చు మనం. ఇవే ఉంటాయి క్వశ్చన్లు. ఇంకోటి ఏంటంటే log a పవర్ n b పవర్ m ఉందనుకోండి, here we write n by m లాగ్ ఏ, అంటే సేమ్ సిమిలర్గా ఏ ఉన్నప్పుడు బేస్ ఏ లాగా రాసేసుకుంటాం మనం. సేమ్ వాల్యూస్ ఉంటాయి, వాటి పవర్స్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ కాకుండా కొత్త ఫార్ములాస్ అసలే యూజ్ చేయం. ఓకేనా, అసలు వేరే ఫార్ములాస్ యూజ్ చేయం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఆల్టర్నేటివ్గా నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది, మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ. నవీన్ రెడ్డి మ్యాథ్స్ ప్లేస్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంది. సో ఇది యూజ్ చేసుకొని మీరు ఇందులో ఈ సెట్ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. షార్ట్ టర్మ్ ఉంది, ఫుల్ టైమ్ ఉంది. ఎవరికైనా ఫుల్ కావాలంటే ఫుల్ తీసుకోండి, షార్ట్ టర్మ్ కావాలంటే షార్ట్ టర్మ్ తీసుకోండి. అందులో ఆల్రెడీ 129 అంటే 125 ప్లస్ వీడియోస్ రికార్డెడ్ ఉంటాయి, ప్లస్ లైవ్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. లైవ్ రన్ అయినవి కూడా రికార్డులో ఉంటాయి. మీకు నచ్చితే కన్ఫామ్ తీసుకోండి, కన్ఫామ్ బెనిఫిట్ అవుతుంది మీకు, అది మాత్రం గ్యారంటీ. మీ ఈ సెట్లో మంచి స్కోర్ మ్యాథ్స్లో చేయడానికి మాత్రం ఆ కోర్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. అందులో మెటీరియల్ కూడా ఉంటుంది, అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. సో టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, అందరూ కూడా జాయిన్ అయ్యండి. రైట్, క్వశ్చన్స్ డిస్కషన్, ఇవి ఫార్ములాస్. ఓకేనా, ఈ ఫార్ములాస్ నుంచి మనం క్వశ్చన్ డిస్కషన్ చేస్తే క్వశ్చన్స్ కొద్ది కేర్ అంటే నార్మల్ ఈ ఫార్ములాస్ కంటే ఇప్పుడు నేను రాసిన ఇవి బేసిక్ ఫార్ములాస్ ఎనఫ్. మీకు ఇంకేమైనా బుక్లో చూస్తే చాలా ఉండొచ్చు, బట్ ఈ ఫార్ములాస్ అనేది మీకు ఎనఫ్. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం చాలా క్వశ్చన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ చూసుకుంటే, మొన్న రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ చూసుకుంటే, if log x base 16 plus log x base 4 plus log x base 2 equal to 7, then x is equal to option A 16, option B 32, option C 64, option D is 128. అయితే ఎంట్రన్స్ అనగానే అందరు గుర్తుకొచ్చేది ఏంటంటే ఈ సెట్, ఎస్పెషల్ ఈ సెట్ స్టూడెంట్స్కి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద షార్ట్ కట్. అందరికి ఫస్ట్ చాలామందికి మైండ్లో ఫీడ్ అయింది ఏంటంటే, మీరు అంటే నాకు తెలిసి అది ఇద్దరు తప్పు. ఒకటి మీకు కోచింగ్ ఇచ్చేవాళ్ళది ఇది. అంటే నేను ఏమంటున్నా అంటే, కోచింగ్ ఇచ్చేవాళ్ళది అంటే మీకు షార్ట్ కట్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చే క్వశ్చన్లే షార్ట్ కట్ వచ్చేది చెప్తారు, ఫాస్ట్గా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది షార్ట్ కట్ అన్నాను అనుకోండి,
2 మెథడ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూస్ అంటే లాగార్థంలో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ ఇందులో చెక్ చేయడం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ సబ్మిట్ చేస్తే ఎల్హెచ్ఎస్లో సబ్మిట్ చేస్తే ఆర్హెచ్ఎస్ రావడం. ఇంకోటి ఏంటి, నార్మల్గా 16, 4, 2 అనేది బేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. బేసెస్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉన్నాయో ఆ బేసెస్ అన్నిటిని 2ని 4ని 2గా కన్వర్ట్ చేయొచ్చు, 16ని కూడా 2గా అలా కన్వర్ట్ చేసుకొని చేయడం వచ్చి. అయితే నేను చేస్తానంటే కన్వర్ట్ చేసుకొని చేస్తున్నా. నేను ఎన్ని మెథడ్స్ ఉంటే అన్నీ చెప్తా. అది ఎలా షార్ట్ కట్ వచ్చిందో మీకే అర్థమైంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెథడ్ లా చూసుకుంటే లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 16 రిటర్న్ యాజ్ 2^4, లాగ్ ఎక్స్ 4 రిటర్న్ యాజ్ 2 స్క్వేర్, లాగ్ ఎక్స్ బేస్ 2 ఈక్వల్ టు ఆల్మోస్ట్ 7. సో ఇక్కడ పవర్ 1 ఉన్నట్లే కానీ అవుట్ సైడ్కి వస్తే 1/4 లాగ్ ఎక్స్ బేస్ 2, 1/2 లాగ్ ఎక్స్ బేస్ 2, లాగ్ ఎక్స్ బేస్ 2 ఈక్వల్ టు 7. పవర్ను ఇలా కన్వర్ట్ చేయండి. ఎందుకు సార్ అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో యూజ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్. ఓకే, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వాట్ ఎన్ లాగ్ ఎక్స్, ఎన్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ లాగ్ ఎక్స్ పవర్ ఎన్. అలా ఉన్నదాన్ని ఇలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు సో విచ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ లాగ్ ఎక్స్ పవర్ 1/4 బేస్ 2, లాగ్ ఎక్స్ పవర్ 1/2 బేస్ 2, లాగ్ ఎక్స్ బేస్ 2 ఈక్వల్ టు 7. అయితే ఎప్పుడైతే బేసెస్ ఏమున్నాయో ఇప్పుడు మనం లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామండి, లాగ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అవునా, 2 వాల్యూస్ వచ్చాయి. లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ వాట్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అయితే లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి వస్తే ఇవి 2 ఆర్ మోర్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి, సి ప్లస్ డి ప్లస్ సి ఇట్లా వచ్చాయి అనుకోండి. అంటే ఒక 2 ఉంటే 2 రాస్తాం, 3 ఉన్నాయనుకోండి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ప్లస్ లాగ్ డి, 4 ఉంటాయి, 5 ఉంటే ఈ ఇట్లా యాడ్ అవ్వకుంటూ వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఈ 3 ఎలా ఉన్నాయి మనకు అడిషన్లో ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఏం రాయొచ్చు, దాన్ని మల్టిప్లికేషన్లో రాయొచ్చు. మల్టిప్లికేషన్ అంటే లాగ్ ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్ బేస్ 2 ఈక్వల్ టు 7. ఓకే, సో ఈ టోటల్ టర్మ్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు సార్ అంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ బై ఇంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ, లాగ్ ఎన్ బేస్ ఏ. సో అది అప్లై చేస్తే నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ పవర్స్ని యాడ్ చేయండి. 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1 ఈక్వల్ టు 2^7. సో ఎక్స్ పవర్ ఏమైందండి, 4 అంటే 1 ప్లస్ 2 ప్లస్ 4/4 ఈక్వల్ టు 2^7, ఎక్స్ పవర్ 7/4 ఈక్వల్ టు 2^7. అయితే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అవుతుందండి, 16 పాసిబుల్ అవుతుంది. 16 పవర్ 7/4 ఈజ్ ఈక్వల్ 2^7, 2^4 హోల్ పవర్ 7/4 ఈజ్ ఈక్వల్ 2^7, 4 గట్టిగా 2. అంటే ఆన్సర్ ఏముంది, ఏ వచ్చేసింది. అంటే మీరు అనొచ్చు మీకు ఈ ఫార్ములా డైరెక్ట్గా ఐడియా ఉండి ఇది డైరెక్ట్గా, ఈ 3 ఫార్ములాస్ మీకు డైరెక్ట్గా ఐడియా ఉండి పర్ఫెక్ట్గా మీ మైండ్లో ఉంటే ఇన్ని స్టెప్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంత చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెనేషన్ లేకుండా చెప్పాలి సార్ అంటే నేనేం రాస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ పవర్ 16 కదా, విచ్ ఈజ్ రిటన్ యాజ్ 1/4 ఎక్స్ పవర్ 2 ప్లస్ 1/2 2 ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ 2. అది కూడా రాయను నేను, తర్వాత చూసుకుంటా. 1/4 కూడా విచ్ ఈజ్ రిటన్ యాజ్ ఎక్స్ బై 1/4 ప్లస్ 1/2. సో 1 ప్లస్ 2 3/2, 3/4 ప్లస్ 1 అంటే 7 సో ఎక్స్ పవర్ 7/4 ఈక్వల్ టు 7, ఎక్స్ పవర్ 7/4 ఈజ్ ఈక్వల్ టు 2^7. ఇట్లా రాసేసుకుంటాను నేను. ఓకేనా, అంటే మీకు ఎప్పుడైతే ఫార్ములాస్ మైండ్లో ఉంటాయో ప్రాపర్గా చేసుకోగలుగుతాం. ఫార్ములాస్ రాకుండా షార్ట్ కట్ అంటే రాదు, అది ఇంపాసిబుల్ కూడా. ఓకేనా, అదొకటి మీరు ఐడియా ఉంచుకోవాలి. ఎవరు చూడు నన్ను అడిగేది ఏంటంటే ఫస్ట్ ఎవ్రీ ప్రాబ్లం షార్ట్ కట్ చెప్పండి సార్. ఎవ్రీ ప్రాబ్లం షార్ట్ కట్ అనేది పాసిబుల్ కాదు, కొన్ని అవుతాయి కొన్ని కావు. అయితే ఆ షార్ట్ కట్ అయ్యే ఫార్ములాస్ కూడా మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుందో అప్పుడు మీరు ఈజీగా షార్ట్ కట్ చేసుకోవచ్చు. అయితే ఎంట్రన్స్లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అన్ని డైరెక్ట్ క్వశ్చన్ చేయకుండా క్వశ్చన్ నుంచి ఆన్సర్కి రావచ్చు, అదొక మీకు బెనిఫిట్. ఓకే రైట్, నెక్స్ట్ అనదర్ వన్ చూస్తే ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు మనకి ఇందులోనే. యా, సెకండ్ క్వశ్చన్, ఇఫ్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 3x² ప్లస్ 10x ఈక్వల్ టు 3, దెన్ x ఈక్వల్ టు ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 9. మరి ఇది ఎలా చేస్తారు సార్ అంటే సింపుల్ చూడండి. 3 5 7 9 కదా, 3 5 7 9 అంటే ఒకటి 2 మెథడ్లలో ఒకటేమో జనరల్ మెథడ్ చేస్తా, ఇంకోటేమో సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తా. అంటే క్వశ్చన్ నుంచి ఆన్సర్ల నుంచి క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్వశ్చన్ నుంచి ఆన్సర్లకు వద్దాం. దీన్ని ఇంతకుముందు మెథడే లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు బేసిక్ ఫార్ములా ఏంటిది,
ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఉంది కదండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ, లాగ్ ఎన్ బేస్ ఏ వచ్చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎన్ బేస్ ఏ అయితే ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైందండి, ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయండి. వెన్ విచ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు వి గెట్ 3x² ప్లస్ 10x ఈక్వల్ టు 3x. ట్రాన్స్ఫర్ చేస్తే 3x² ప్లస్ 10x, సారీ ట్రాన్స్ఫర్ చేస్తే x³ అవుతుంది కదా, రైట్, x³, 10x మైనస్ x³ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం x కామన్ తీసామనుకోండి, సో వి గెట్ -x² ప్లస్ 10x 10 ప్లస్ 3x ఈక్వల్ టు 0. సో x రిమూవ్ అయిపోతుంది, -x² ప్లస్ 3x ప్లస్ 10 ఈక్వల్ టు 0. మైనస్ అయితే -10, మిడిల్ వాల్యూ ఎంత అండి, ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 3 ఉంటుంది. అంటే ఈ మిడిల్ వాల్యూస్ రావడానికి ఏముంటుంది, +5 -2, +5 -2 ఉంది. +5 -2 ఉంటే we split x² plus 5x minus 2x plus 10 equal to 0. First two terms we common the x, we get -x plus 5. Second two terms we common the 2 only, plus 2, we get -x plus 5. So x plus 2 minus x plus 5 equal to 0. So x equal to -2, here x equal to +5. సో నెగిటివ్ వాల్యూస్ తీసుకోవద్దు, మనకి ఎప్పుడైనా ఇన్ని వాల్యూస్ ఏమైనా పాజిటివ్ ఉండాలి, బేస్ వాల్యూస్. సో బట్ మన నెగిటివ్ ఉంది కాబట్టి ఏం చేస్తే ర్యాండ్. సో ఆన్సర్ ఏమైందంటే బి అవుతుంది. సార్ మరి ఇంకెట్లా చేస్తాం సార్ అంటే వెరిఫికేషన్ సింపుల్గా, మనకు ఆన్సర్ ఏం రావాలంటే 3 రావాలి. సింపుల్గా 5 తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తాను ఇప్పుడు క్వశ్చన్లో. అంటే మీకు 5 అని తెలిసింది కాబట్టి చేస్తాను, మీకు ఎగ్జామ్లో ఏం చేయాలి, 1-2 వాల్యూస్ సబ్మిట్ చేసుకోవాలి. మనకు అసలే మెథడ్ రాదన్నప్పుడు ఇది బెటర్ కదా, అసలే మనకు రాదు ఆన్సర్, కానీ మనకు మార్క్స్ కావాలన్నప్పుడు ఇలా చేసుకోవడం ఇది. చూడండి, log 5 3/5² ప్లస్ 10/5. చాలా క్వశ్చన్ చేయొచ్చు ఇట్లా లాగార్థంలో. సో అందుకే మీకు టెన్షన్ అవసరం లేదు. 5² అంటే 25, 25 3 is 75, 10 + 5 ఏమైందండి, 10 × 5 50. సో లాగ్ 75 + 50 ఎంత, 125. 125 రిటర్న్ యాజ్ 5/3. 5 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది మనకు 3 వచ్చేస్తుంది. వచ్చింది ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్. ఇవి మనకు 2023లో వచ్చిన క్వశ్చన్స్. ఓకేనా, అది టీఎస్ వాళ్ళకే ఇచ్చాడు. ఎవ్రీ ఇయర్ వస్తుందని గ్యారంటీ లేదు, రాదని లేదు. వస్తే ఒకటి రావచ్చు, లేకపోతే ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. ఓకేనా, కన్ఫామ్ వస్తుందని ఛాన్స్ లేదు. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. చూడండి, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇవి చెప్పేటి అని ప్రీవియస్ క్వశ్చన్సే. సో ఫుల్ కోర్స్ కావాలంటే మన యాప్లో ఉంటుంది, యాప్లో నుంచి తీసుకోవచ్చు మీరు. ఓకేనా, యాప్ నేమ్ ఏంటిది, నవీన్ రెడ్డి మ్యాథ్స్. రైట్, థర్డ్ క్వశ్చన్ చూస్తే, if x, y, z are the three distinct positive real numbers, and log x by y minus z equal to log y by z minus x equal to log z minus x minus y, then x, y, z equal to option A 1, option B 3, option C 0, option D equal to 2. అయితే ఈ వాల్యూస్ అన్నీ ఈక్వల్ అవుతాయని ప్రూవ్ చేసుకుంటూ చేయాలి. మరి ఇది ఎలా చేస్తారు సార్, మీరు అన్న షార్ట్కట్ దేనికి రాదు ఇది. అయితే సింప్లీ ఈ 3 ఈక్వల్ అన్నాడు కాబట్టి నేను ఏవైనా 2 ఈక్వల్గా తీసుకుంటా, ఈ 2 తీసేసుకుందాం. జస్ట్ ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే z ఇంటూ log x ఏమైంది, z log x, x ఇంటూ log x మైనస్ x log x. సో ఇది మల్టిప్లై అండి, y ఇంటూ log y, y log y, y ఇంటూ z మైనస్ z log y. సేమ్ ఉన్నాయి, జెడ్లు అన్నీ వన్ సైడ్ తీసుకొచ్చేస్తున్నా. సో ఈ z log y అనేది ఇటు వచ్చేస్తే ఏమైందండి, z log x ప్లస్ z log y ఈక్వల్ టు y log y ప్లస్ x log x. ఎప్పుడైతే z log y ఇటు వచ్చిందో z కామన్ తీస్తే y గెట్ log x ఇంటూ y అవుతుందండి. z కామన్ తీస్తే log x ప్లస్ log y, log x ప్లస్ log x ఇంటూ y. సో విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ log y పవర్ y ప్లస్ log x పవర్ x. సో దీన్ని కూడా పవర్గా కన్వర్ట్ చేయొచ్చు కదండి. అకార్డింగ్ టు ఏంటి ఫార్ములా, log x పవర్ n ఈక్వల్ టు n log x. వి యూజ్ దిస్ ఫార్ములా, ఎప్పుడైనా అదే కదా. సో ఇక్కడ కూడా అదే అప్లై చేస్తే log x పవర్ z y పవర్ z ఈక్వల్ టు
లాగ్ ఆఫ్ వై పవర్ వై ఎక్స్ పవర్ ఎక్స్. లాగ్ గెట్ క్యాన్సిల్ అయిపోతాయండి. ఎప్పుడైతే కన్సిడర్ అయిపోయాయి అనుకో మనకి ఏం మిగులుతాయి, ఎక్స్ పవర్ జెడ్ వై పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై పవర్ వై ఎక్స్ పవర్ ఎక్స్. ఈక్వేట్ చేద్దాం. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమైందండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. ఓకే, తర్వాత ఎక్స్ని ఈక్వేట్ చేయండి. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత జెడ్, ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఎక్స్, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ రెండు కండిషన్లు చూడండి, రెండు అబ్జర్వ్ చేస్తే మీరు జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అయింది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. అంటే జెడ్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నట్లే కదా. అంటే దీన్ని డివైడ్ చేస్తే జెడ్ బై వై ఈక్వల్ టు 1/1. సో జెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు 1/n. అంటే అండి ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 1, జెడ్ వాల్యూ 1. అంటే ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 1, జెడ్ ప్లేస్లో 1. వీ గెట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మచ్, 3 రాస్తున్నాను, 1 ఓన్లీ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఏం చేస్తారు, ఇంకేదో ఉంది ఇంకేదో, జస్ట్ మనం కంపేర్ చేసుకొని సింప్లిఫై చేస్తున్నాను అంతే. ఓకేనా, నేను ఇంకంత మించి ఇంకేం కొత్తగా చేయట్లేను. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. మనం ఇంకో క్వశ్చన్కి వెళ్తే ఇంకా ఈజీగానే ఉంటాయి. అంటే ఎప్పుడైనా సార్లు చెప్పేటప్పుడే షార్ట్కట్ చెప్పారంటే మీకు ఇంకా టఫ్ అవుతుంది. కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అదేమవుతుంది, ఈజీ అయిపోతుంది. బట్ మీరు ఎక్కువ ఫార్ములాస్ చదువుతూ ఉండాలి, అది షార్ట్కట్స్ ఇంకా ఈజీగా క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ 4 పవర్ log 3 9 ప్లస్ 9 పవర్ log 4 base 2 is equal to 5 log 83 base x, then option A is x cube plus 4x square minus 4x minus 5 equal to 0. Option B is x cube minus 4x square minus 4x plus 5 equal to 0. Option C is x cube minus 4x square plus 4x minus 5 equal to 0. Option D is x cube minus 4x square plus minus 4x minus 5 equal to 0. ఇది నేను వెరిఫికేషన్ మెథడే చేస్తా, వేరే మెథడ్ చేయను. ఎందుకంటే చూడండి, log 3, సో విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 4 పవర్ log 3, 3 written as 9 written as 3 square, 9 log 4 written as 2 square base 2, 5 log 83 base x. చూడండి ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే 4 పవర్ 1/2 log 3 base 3, 9 square log 2 base 2 ఈక్వల్ టు 5 పవర్ log ఆఫ్ 83 base x. ఈ వాల్యూ ఏమైతే 1 అయిపోద్ది, ఈ వాల్యూ కూడా 1 అవుతుంది. బికాజ్ ఆఫ్ బేస్ అండ్ యాక్చువల్ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయి. log 3 base 3 వాల్యూ రెండు సేమ్ కదా, ఆన్సర్ ఈజ్ 1. log 2 base 2 వాల్యూ రెండు సేమ్ కదా, ఆన్సర్ ఈజ్ 1. ఎప్పుడైతే సేమ్ ఉంటే మనకు ఆన్సర్ సేమ్ అవుతాయి, 1 వచ్చేస్తుంది. సో 1 అయితే 4 పవర్ 1/2 విచ్ ఈజ్ రిటన్ యాజ్ 4 పవర్ 2 స్క్వేర్ హోల్ పవర్ 1/2, 9 స్క్వేర్ వాల్యూ ఎంత 81, 5 log 83 base x, 2 get cancel, 83 ఈక్వల్ టు 5 పవర్ log 83 base x. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, a పవర్ x is equal to n by implies x ఈక్వల్ టు log n base a. సో ఇది కూడా ఇటు కన్వర్ట్, ఇది a అన్నట్లు. అప్పుడు ఏమైందండి, log 83 5 ఈక్వల్ టు log 83 x. ఎక్స్ అయితే వచ్చింది నాకు, మరి ఎక్స్ కాదు కదా సార్ మనకు కావాల్సింది ఆన్సర్. మీరు ఎక్స్ కనుక్కుంటే ఏం లాభం సార్ అని మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు. ఇక్కడే చేస్తున్నా, ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఇలా నేను సబ్మిట్ చేస్తా. వెరిఫికేషన్ ఏది పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ చూడండి, ఎక్స్ క్యూబ్ ఎంత 125 ప్లస్ 5 స్క్వేర్ ఎంత 25, 25 4 జా 100 మైనస్ 20 మైనస్ 5. చూడండి హైయెస్ట్ వాల్యూ 125 ఉంది, మిగిలిన 3 అని మైనస్ ఉండాలి. అంటే ఇది పాజిటివ్ సింబల్ ఉండి ఇవి 3 నెగిటివ్ సింబల్ ఉంటే మనకు పాసిబుల్ అవుతుంది. ఆ కండిషన్ ఎక్కడ ఉందో చూడండి, అన్నిట్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ డి రైట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ಇಲ್ಲಿ ఒకటి పాజిటివ్ ఉంది, 2 నెగిటివ్. మనకి 3 నెగిటివ్లు ఉండాలి, 2 పాజిటివ్ 1 నెగిటివ్, 2 నెగిటివ్ 1 పాజిటివ్, 1 నెగిటివ్ 2 నెగిటివ్ 1 పాజిటివ్, అది కూడా 3 నెగిటివ్ ఇక్కడే ఉన్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కావాలంటే సబ్మిట్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ వన్. సో దీనికి ఏమైనా షార్ట్ కట్ చేయగలము, ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కుంటేనే కదా ఈక్వేషన్ కనుక్కునేది, వెరిఫికేషన్ మెథడ్ చేసుకుంటాం. ఓకే రైట్. మీకు ఎగ్జామ్లో చాలా వరకు ఏం చేస్తారంటే మనం డిస్క్రిప్టివ్లో చేసిన క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అలాంటి క్వశ్చన్లు ఎప్పుడు అడగరు. మనకి ఎంట్రన్స్లో మనం చేసే క్వశ్చన్ ఎప్పుడూ రిపీట్ కాకుండానే చూసుకుంటారు, వచ్చిన క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేయకుండానే చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, log x బేస్ e ప్లస్ log ఆఫ్
1 plus x base e equal to 0, then x equal to option A -1 minus root 5 by 2, option B is option D is -1 plus root 5 by 2, sorry, it's option C, option D is -2 option D is -2. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్ములా లాగా ఉందండి, log a ప్లస్ log b, log a ప్లస్ log b ఈక్వల్ టు log a ఇంటూ b, అదే ఫార్ములా అప్లై చేస్తా. అయితే ఇఫ్ కండిషన్ ఇది ఇచ్చి దాని ఎక్స్ వాల్యూ అనుకోమని, అలా ఎక్స్ వాల్యూస్ ఏది అవుతుందో లేదు. అయితే ఒకటి మీరు ఎక్స్ వాల్యూస్ని ఇక్కడ వచ్చిన 4 ఆప్షన్లు తీసుకొచ్చి ఇందులో సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, దట్ ఈస్ ద రైట్ వన్. బట్ ఇన్ కేస్ మనకు అవి కొద్దిగా లెంతీగా ఉన్నాయి, రూట్స్లలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా డౌట్ అనిపిస్తుంది కాబట్టి ఇది ఇలా చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బేస్ ఈక్వల్ 0. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తా, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్. చూసారా, నేను ఫార్ములాస్ తప్పితే ఏం యూజ్ చేయట్లే, అవి మైండ్లో ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది. ఓకే అనొచ్చు, మళ్ళీ మైండ్లో ఉండాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఇంకో షార్ట్ కట్స్ ఏమి ఉండవు. సో ఎక్స్ ఈ అనే వాల్యూ ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు ఏమైంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 0. ఈ పవర్ 0 వాల్యూ ఎంత అండి, 1. ఇక్కడ 1 ట్రాన్స్ఫర్ అయితే -1 వచ్చిందా. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరేషన్ పాసిబుల్ అవుతుందా, కాదు. ఫ్యాక్టరేషన్ పాసిబుల్ కావట్లేదు కాబట్టి we do the formula method. Formula -b plus or minus under root of b square minus 4ac by 2a. అప్లై చేస్తే b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, x కోషంట్ 1 ఉంది కదా, -1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్, సారీ +1 హోల్ స్క్వేర్ 4ac, 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో వీ గెట్ +4 by 2, -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 by 2. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు ఏం తీసుకుంటారో చెప్పాను సార్. ఇక మీరు ఏం తీసుకుంటారో, 2 వాల్యూస్ వచ్చాయి, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది, అంటే ఒకటి ఏమైందండి -1 మైనస్ రూట్ 5 by 2 ఒకటి ఆన్సరు, -1 ప్లస్ రూట్ 5 by. ఇక చాలామంది అంటే 2 ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కొందరు ఉంటారు, అది ఎవరు ఉంటారో ఎవరైనా ట్యాగ్ చేయండి, మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా, అంటే మీ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. 2 ఉన్నాయి కదా, 2 రైటే, క్వశ్చనే రాంగ్ ఇచ్చిండు, లేకపోతే 2 టిక్ చేయాలి, అట్లా ఎట్లా ఇస్తాడు ఆన్సరు. పేపర్ రెడీ చేసిన వాళ్ళను ఇంకా ఆల్మోస్ట్ A to Z వరకు తిట్టేస్తారు, ఇక A to Z ఫుల్గా తిట్టేస్తారు. అయితే ఇక్కడ చూసుకుంటే లాగారిథంలో ఏముండాలి, మనకు కాన్సెప్ట్ ఏంటి, ఈ వాల్యూస్ ఇదైనా ఆల్వేస్ పాజిటివ్లు ఉండేలా చూసుకుంటాం. అంటే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ నెగిటివ్ రావచ్చు, బట్ ఏ వాల్యూ అనేది ఏంటంటే పాజిటివ్ ఉండాలి. ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే వాల్యూస్ అన్నీ ఎలా ఉండాలి, మనకు పాజిటివ్ ఉండాలి. లాగారిథమ్స్ ఆల్వేస్ ఏం తీసుకుంటాం, పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ కూడా పాజిటివ్ వాల్యూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఎప్పుడు వస్తుంది, √4 కంటే పెద్దది. √4 ఎంత అండి, 2, అవునా. √9 కంటే చిన్నది, 3కి 2కి మధ్యలో ఉంటుందా, అంటే నేను 2.1 తీసుకుంటున్న వాల్యూ. -1 -2.1 by 2 అంటే ఏమిది, -3.1 by 2 అంటే మొత్తం నెగిటివ్ వాల్యూ వచ్చేసింది. అంటే ఇది కాదు నాకు ఆన్సర్. ఇదైనా వస్తుందో చూద్దాం, -1 ప్లస్ 2.1 by 2 అంటే ఏమిది, 1.1 by 2 అంటే నీకు పాజిటివ్ వాల్యూ వస్తుందా. సో ఆన్సర్ ఈ సి. అట్లా టిక్ చేసుకోవాలి, కానీ 2 వచ్చేసాయని వాళ్ళని తిట్టొద్దు. క్వశ్చన్ రాంగ్స్ పడడం అంటే పడతాయి, కొన్ని క్వశ్చన్స్ ప్రింటింగ్ మిస్టేక్స్ పడతాయి, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అట్లా మనకు ఉన్న ఆన్సరే 2 సార్లు వచ్చినప్పుడు దానికి కొద్దిగా అసలు క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, ఎలాంటి టైప్ క్వశ్చన్స్ ఇచ్చాడో మాత్రం చూసుకోవాలి. ఓకేనా. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, జస్ట్ PYQసే. మీకు మొత్తం కోర్స్ మాత్రం మన ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోవచ్చు. మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. మన యూట్యూబ్ అది యాప్ నేమ్ తెలుసుగా, నవీన్ రెడ్డి మ్యాథ్స్, అందులో ఈ సెట్ మ్యాథ్స్ కోర్స్ ఉంటుంది. నాకు తెలిసి అయితే మీరు తీసుకునేదానికి వర్త్ అయితే ఉంటుందండి. ఓకేనా, కన్ఫామ్ నేర్చుకుంటారు మీరు. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఫాలో కూడా మర్చిపోవద్దు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ రిఫర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.